బాధగా ఉన్నప్పుడే నువ్వు చనిపోయావన్న వార్త విని నేను తట్టుకోలేకపోయానమ్మా. నా దుఃఖానికి అంతే లేకుండా పోయింది. చాలా బాధపడ్డాను. ఎందుకు నువ్వు చనిపోయినట్టు ఫోన్ చేయించావు? పెద్దవారు మీరు అలా చేయడం కరెక్టేనా అత్తయ్య? అలా చెప్తే మేము ఎంత బాధపడతామో తెలీదా మీకు? కనీసం ఈ 6 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఫోన్ చేసి మీరు బ్రతికే ఉన్నట్టు చెప్పుంటే బాగుండేది కదా. ఇంత వయసు వచ్చింది, ఇవేం పనులుదనే? నీ కూతురికి పురిట్లో బిడ్డ చనిపోయి బాధలో ఉంటే ధైర్యం కోసం పక్కన ఉండకుండా మొక్కు పేరుతో వెళ్ళి అసలు ఇవేం నాటకాలుదరా? నువ్వు చనిపోయావన్న వార్త విని మేమందరం ఎంత బాధపడ్డామో తెలుసా? ఏ కన్న తల్లైనా ఇలా చేస్తుందా? అబద్ధాలకు దూరంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలని నీతులు చెప్పి నువ్వే ఇలా చేయడం ఏంటమ్మా? ఎందుకు అలా చేశారో చెప్పండి అత్తయ్య. మీరు సైలెంట్ గా ఉంటే మాకెలా తెలుస్తుంది? మీ అందరి కోపంలో అర్థం ఉంది, కానీ నేను అలా చేయడంలో పరమార్థం ఉంది. ఏంటత్తయ్య పరమార్థం? అప్పుడు పంతులు గారు నాది జ్యోతిది ఒకటే జాతకమని, పుట్టే బిడ్డకి గండు ఉందని చెప్పారు. గుర్తుందా రాజీ? నాది మా అమ్మది ఒకే రకమైన జాతకమని, నాకు పుట్టబోయే బిడ్డ నాకు దూరం అవుతుందని పంతులు గారు చెప్పారంట. గుర్తుంది అత్తయ్య. అందుకే కదా మీరు 3 రోజులు హోమాలు చేయించారు. 3 రోజులు హోమాలు చేయించాను, కానీ కొన్ని పరిణామాలు ఫలితం సరిగ్గా ఉండకపోవచ్చని, అర్ధపుష్కరం పాటు తల్లి బిడ్డలు దూరంగా ఉంటేనే వాళ్ళకి ప్రాణగండం తప్పుతుందని పంతులు గారు చెప్పారు. కరెక్టేనమ్మా. దానికి నువ్వు చనిపోయినట్టు నాటకం ఆడడానికి సంబంధం ఏంటి? అదే చెప్తున్నాను జ్యోతి. నువ్వు నొప్పులు పడుతూ హాస్పిటల్లో ఉన్నావు కదా, అప్పుడు నీలాంబరి నా మీద అటాక్ చేశాను. నన్ను చంపాలి అనుకుంది. నేను ఎలాగోలా తప్పించుకున్నాను. నీకు పుట్టబోయే బిడ్డని నీలాంబరి రూపంలో గండం వాటిల్లుతుందని భయం వేసింది. అందుకే హాస్పిటల్కి వచ్చాను. అక్కడ వాళ్ళెవరూ లేరు. అదే సమయానికి నువ్వు ఆడపిల్లని ప్రసవించావు. గండం తప్పించడానికి నర్సుకి నా బంగారు గొలుసిచ్చి నీకు పుట్టిన బిడ్డను నేనెత్తుకుని వెళ్ళిపోయాను.